మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు సమ్మర్ స్పెషల్ రవ్వ వడియాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: రవ్వ 1 కప్పు, అల్లం చిన్న ముక్క, పచ్చిమిర్చి 4-5, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, సగ్గుబియ్యం 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని సగ్గుబియ్యం నానబెడదాం. ఒక 5 నిమిషాలు, ఒక 5 నుండి 10 నిమిషాలు సగ్గుబియ్యం నానబెట్టాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దానిలో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసి మిక్సీ చేద్దాం. ఇప్పుడు వడియాలకి పిండి ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై ఒక గిన్నె పెట్టి 6 కప్పుల నీళ్లు వేసి మరిగించుకుందాం. ఇవి బాగా మరిగిన తర్వాత దీనిలో నానబెట్టిన సగ్గుబియ్యం, ముందుగా తయారు చేసుకున్న పచ్చిమిర్చి పేస్టు, రవ్వ, సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలుపుదాం. ఇది ఉండలు లేకుండా కలపాలి. కప్పు రవ్వకి 6 కప్పులు వాటర్ వేసుకుంటే రవ్వ చక్కగా ఉడుకుతుంది. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత చుక్కబడుతుంది. ఇలా చుక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక క్లాత్ తడిపి ఆరుబయట మంచంపై వేసి దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రవ్వ ఉడికించిన మిశ్రమాన్ని చిన్న చిన్న వడియాల్లా వేసి ఒక రోజంతా ఎండలో ఎండనిద్దాం. ఇలా ఒక రోజంతా ఎండిన తర్వాత ఆరుతాయి. తెల్లారిన తర్వాత ఈ క్లాత్ తిరగేసి రెండో వైపు తిప్పి కొద్దిగా నీళ్లు వేసి తడిపి ఇట్లా ఎండిన వడియాలని తీద్దాం. ఇలా అయితే తొందరగా వస్తాయి కాబట్టి వెనక వైపు నీటితో తడిపి ఆరిన వడియాలను తీయాలి, లేదంటే క్లాత్ చిరిగిపోతుంది. ఇప్పుడు ఇలా తీసిన వడియాలని మళ్ళీ ఒక రోజంతా ఎండలో ఆరబెడితే గలగల్లాడుతూ ఆరుతాయి. ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒకసారి వేయించుకుందాం. స్టవ్ పై కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని దానిలో ఇలా ఆరిన రవ్వ వడియాలను వేయించి ప్లేట్లో తీసుకుందాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే సమ్మర్ స్పెషల్ రవ్వ వడియాలు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.